హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమాకపల్లి. నేను మీ నీలిమ. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్ ఉన్నా. మీరు కూడా నా లెక్కనే మంచిగా ఉండాలని అయితే దేవుడిని కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అని అంటే, మా ఓనరత్తమ్మ వల్ల ఆ కోడలికి అయితే శ్రీమంతం జరుగుతుంది. ఆ శ్రీమంతాని కోసం అయితే ఇక్కడ డెకరేషన్ చేస్తాను అన్నట్టు. డెకరేషన్ ఎవరిదో కాదు, మాదే, మేమే చేస్తానేమో డెకరేషన్. కాబట్టి నేనైతే మా డెకరేషన్ ఎట్లున్నదో మీకు చూపెట్టడానికి వీడియోని అయితే తీస్తున్నాను అన్నట్టు. కిందనైతే పైన డెకరేషన్ అంతా అయిపోయింది. కింద ఒక బొమ్మకైతే ఫ్లవర్స్ గుచ్చుతారు, రోజ్ ఫ్లవర్స్. అది నేను కూడా గుచ్చుతానంటే మా ఆయన సరే కూర్చొని అయితే అన్నాడు అన్నట్టు. ఇంటి దగ్గరనే కాబట్టి మంచిగా ఇట్లా చేయొచ్చు కదా అని. ఈజీగా ఉంది చాలా, మనం కూడా వేసుకోవచ్చు. ఆడోళ్ళము పువ్వులు గుచ్చడము, ఫ్రేమ్స్ కట్టడం అవన్నీ మనకు రావు, కానీ ఇట్లా పూలు గుచ్చడం అయితే ఈజీగానే ఉన్నది. ఇదైతే నాకైతే భలే అనిపించింది. ఆ గుచ్చుతా అంటే మంచిగా అనిపించింది. ఇంటికన్నా కాబట్టి నేనైతే కొంచెం సేపు అట్లా పూలు అయితే కుచ్చిసిన అన్నట్టు. ఇంకా వీడియో అయితే మీ అందరికీ తెలిసిందే కదా, మా ఓనరత్తమ్మ వల్ల కోడలు శ్రీమంతం. వీళ్ళందరూ మీకు తెలుసు ఆల్రెడీ. వీళ్ళది ఒక వీడియో ఉంది మన దాంట్లో, ప్రకాశ్ రాజు ఓనర్ వాళ్ళ పెద్ద కొడుకు శ్రీమంతం జరుగుతుంది. ఓనర్ వాళ్ళు, మా ఓనర్ మామయ్య వాళ్ళ పెద్ద కొడుకు శ్రీమంతం. మామయ్య మిస్ అయ్యారు. శ్రీమంతంతో పాటు వదిన మరదల గాజులు కూడా వేసుకున్నారు అన్నట్టు. సిరి వాళ్ళ వదినకి, చిన్న వదినకి, పెద్ద వదినకి ఇద్దరికైతే గాజులు వేసింది. ఇంకా ఇక్కడ బయటనైతే శ్రీమంతం కదా, ఇంకా వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటారు అన్నట్టు. ఆమెనే సుష్మా, ఆమెదే శ్రీమంతం. ఈ వాళ్ళనైతే అత్తమ్మ వాళ్ళ పెద్ద కొడలు ఆమె. కింద వంటలు అయితే అయిపోయినాయి కంప్లీట్. ఇంకా శ్రీమంతం అయిపోయినాక వెంటనే తినేసుడు అన్నట్టు. ఈమె సిరి మీకు తెలుసు ఆల్రెడీ. వదిన మరదల గాజులు అయితే వేసుకున్నారు. మీ సైడ్ వేసుకున్నారా వదిన మరదల గాజులు? మా సైడ్ అయితే బాగా మంది వేసుకున్నారు, నేనైతే వేయలేదు. కాకపోతే అందరూ అయితే వేసుకున్నారు అన్నట్టు. ఆమె గాజులు వేసింది, వాళ్ళైతే ఆమెకు చీర పెట్టిర్రు. ఇది అయిపోయినాక కార్యక్రమం కింద ఇంకా శ్రీమంతం అయితే స్టార్ట్ అవుతుంది. స్టేజ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. ఇది ఫైనల్గా లుక్, స్టేజీ లుక్ బాగా వచ్చింది. నాకైతే భలే అనిపించింది. ఆ బొమ్మ బాగుంది. ఫస్ట్ మేము కూర్చున్నప్పుడు అసలు షేపే కనిపించలే, కాకపోతే అక్కడ పెట్టినాక వీడియోలను అయితే మంచిగా కనబడుతుంది. అమ్మ బిడ్డను ఎత్తుకున్నది మంచిగా కనబడుతుంది కదా, నాకు బాగా నచ్చింది. ఇది డెకరేషన్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఒకడే కూర్చున్నాడు. పైనుంచి అయితే కిందకి వచ్చేసినాం అన్నట్టు. వాళ్ళ అమ్మ వాళ్ళు కొన్ని పలహారాలు అంటే స్వీట్స్ అవి ఇవి తీసుకొచ్చారు. వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చేసిన పలహారాలు అందరైతే పట్టుకొని కిందకైతే వచ్చేసారు. ఇప్పుడు పలహారాలు పెట్టే కార్యక్రమం అయితే ఉంటుంది అన్నట్టు. ఎక్కువ శాతం చూపెట్టలేదు నేను, ఎందుకంటే వాళ్ళు బాక్సులు పెట్టిండ్రు. పాటలు అయితే బాగా పాటలు వేసిళ్ళు అన్నట్టు. ఇక మరీ ఫుల్ వాయిస్ ఓవర్ ఇచ్చుడు అయితే నాతో కాదు కాబట్టి కొంచెం సేపే తీసిన నేను. వీడియో బాగానైతే తీయలేదు. వీళ్ళందరూ వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అమ్మ తరపు వాళ్ళు, వాళ్ళ అత్తమ్మ తరపు వాళ్ళు. ఇవన్నీ అయితే పలహారాలు. శ్రీమంతం అయితే స్టార్ట్ అవుతుంది. దోస్తులు చూసేయాలి మీరు. సుష్మని ఆశీర్వదించుర్రి, మంచి పాప ఉండాలని అయితే ఆశీర్వదించుర్రి అందరూ. శ్రీమంతం ఇదే శ్రీమంతం. ఇంకా ఎట్లుంది డెకరేషన్? మంచిగా ఉందా? ఒక అడుగుతాను కదా, మాది కాబట్టి చెప్పుర్రి కామెంట్ సెక్షన్లో మంచిగా ఉందా లేదా. ఎక్కువసేపు దిగలేకపోయినా. ఇంకా శ్రీమంతం అయితే అయిపోయింది, ఫోటోషూట్ అయితే అయిపోయింది. వాళ్ళు కొద్దిసేపు ఫోటోలు కూడా దిగారు. మొత్తం ఫైనల్లీ అయితే మంచిగా విజయవంతంగా కంప్లీట్ చేసేసారు అత్తమ్మ మామయ్య వాళ్ళు అయితే. ఈమె మా ఓనర్ అత్తమ్మ, వాళ్ళ కొడుకు అయినే. మేమైతే ఇక్కడ కొంచెము అన్నం తింటున్నాం. ఎప్పుడు చూడు ఇలావన్నీ కళ్ళకుంటూనే ఉంటుంది. అందరికి అర్థమైంది. అయ్యో అమ్మ, తినడం అయిపోయింది, తాగడం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఫైనల్ టచ్ అయితే ఇవ్వాలి ఇంకా ఈ వీడియో కానీ.
చిన్న ఫోటోషూట్ కొంచెం లేటెస్ట్ కొత్తగానైతే ట్రై చేస్తాను అన్నట్టు. నాకైతే తెలియదు, ఇంతవరకు నేను ఇట్లా చేయలేదు ఎప్పుడు. సుష్మా వాళ్ళ ఆడబిడ్డ సిరి అయితే చెప్పింది అన్నట్టు ఇట్లా చేద్దాము వదిన అనేసి చెప్తే ఆమె చెప్పినట్టు అందరం అయితే ఫాలో అవుతున్నాము. కొత్తగా లేటెస్ట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఫోటోషూట్ చేయించుకుంటారు కదా, దాని లెక్క అన్నట్టు ఎట్లనో అట్లా ట్రై అయితే చేసినాము. అందరికి ఎవరికి తెలియదు కాబట్టి ఇదివరకు అంతా ఎట్లెట్లనో వచ్చింది. చూడండి మీరు కూడా మంచిగా వచ్చిందా మంచిగా రాలేదా అనేసి ఇట్లనైతే ట్రై చేసినాం అందరం. ఒకళ్ళు అటు పోతుర్రు, ఒకళ్ళు ఇటు పోతుర్రు, అటు ఇటు పోతుర్రు. లాస్ట్ ఫైనల్కి వచ్చినాక లాస్ట్ టేక్ అయితే ఓకే అయింది అన్నట్టు. ఈ టేక్ ఓకే అయింది. పాపం ఫోటో స్టూడియోలకు బాగా ఇబ్బంది అయింది, ఫోటో స్టూడియో వాళ్ళకి. ఫైనల్లీ ఇది అయితే వచ్చేసింది. ఇట్లా చేసినాము కొంచెం సేపు అట్లా ఇంకా ఫైనల్ అన్నట్టు. ఇదైతే వీడియోకి మొత్తానికి ఈ రోజుకి ఇదే వీడియో. మా ఓనరత్తమ్మ వాళ్ళ కోడలి శ్రీమంతం వీడియో నాకైతే భలే అనిపించింది. అందరితో సరదాగా ఉన్నాం కాబట్టి వీళ్ళు కూడా అందరితో మంచిగా ఉంటారు మా వాళ్ళు. ఇవాళకి ఇంతే వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే లైక్ ఇవ్వండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. నీలిమ అక్కపల్లి ఛానల్కి ఇంకా మొత్తానికైతే వీడియో కంప్లీట్ అయిపోయింది. సుష్మకి మంచి పండంటి పాప కూడా ఉంటుంది. ఇప్పుడు అప్లోడ్ చేస్తాను నేను. ఆమెకు పాప కొట్టినాక తల్లి బిడ్డ ఇద్దరు మంచిగా హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నా. మీరు కూడా సుష్మను ఆశీర్వదించండి దోస్తులు, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. బాయ్ బాయ్ అందరికీ.